హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ కెరియర్ జాబ్స్. ఈరోజు మీ ముందుకి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీఎస్ఆర్టీసీ వాళ్ళు విడుదల చేసినటువంటి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలు మీ అందరికీ తెలుపుతాను. దానికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా ధన్యవాదాలు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరూ కూడా లైక్ చేయండి, ఈ ఛానల్ని షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి జాబ్ పోస్టింగ్స్ని వాళ్ళతో షేర్ చేయండి. ఇక జాబ్ వివరాలకు వెళ్తే తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ యొక్క నోటిఫికేషన్ మనం చూద్దాం. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ BCom, BSc, BA, BBA and BCA candidates for undergoing apprenticeship training at all the depots of TSRTC through NATS website. లింక్ ఇచ్చారు వాళ్ళు. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ అండ్ బీసీఏ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కోసం ఎలిజిబుల్ అని చెప్తున్నారు. వాళ్ళు డిపోస్ కూడా ఇచ్చారు, ఎక్కడెక్కడైతే ఈ జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయో ఆ డిపో లిస్ట్ కూడా కింద ఇచ్చారు. నోటిఫికేషన్లో చూపిస్తాను మీకు. ఈ ద డిజైరియస్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ నాన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ మే రిజిస్టర్ ది నేమ్స్ ఇన్ ద నాట్స్ వెబ్సైట్. నాట్స్ వెబ్సైట్ పోర్టల్ మీరు ఒకసారి ఓపెన్ చేశాక అందులో బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ చదువుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళు నాట్స్ వెబ్సైట్లో వారి యొక్క పేరు నమోదు చేసుకొని రిజిస్టర్ చేసుకున్న తర్వాతనే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవడానికి వీలుంటుందని చెప్తున్నారు వాళ్ళు. అండ్ టీఎస్ఆర్టీసీ యొక్క ఈ యొక్క నోటిఫికేషన్ ప్రకారంగా చూసుకుంటే ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో దానికి ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అప్లై చేసుకోండి. ద పీరియడ్ ఆఫ్ అప్రెంటిసెస్ ఇస్ ఫర్ 3 years. ఈ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది 3 years ఉంటుంది. డ్యూరింగ్ దట్ పీరియడ్ స్టైఫండ్ విల్ బి పేడ్ అట్ ద రేట్ ఆఫ్ 15,000 ఫర్ ఫస్ట్ ఇయర్, 16,000 ఫర్ సెకండ్ ఇయర్ అండ్ 17,000 ఫర్ ద థర్డ్ ఇయర్. Application registered up to 16/2/2024 only will be considered for the apprentice in TSRTC. అంటే 16th February వరకు ఎవరైతే నాట్స్ వెబ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ దీనికి అప్లై చేసుకోవడానికి, జాబ్ చేయడానికి, అప్రెంటిస్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి ఎలిజిబిలిటీ అని చెప్తున్నారు. కింద డీటెయిల్స్ ఒకవేళ మనం చూసేది ఉంటే టీఎస్ఆర్టీసీ వాళ్ళు యూజర్ గైడ్ అండ్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇన్ టీఎస్ఆర్టీసీ ఫ్రమ్ బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ అండ్ బీసీఏ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్కి ఒక యూజర్ గైడ్ అండ్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ కూడా ఇచ్చింది అన్నట్టు. మనం ముందుగా పైన చెప్పుకున్నట్టుగా ఈ యొక్క ఆన్లైన్లోనే నాట్స్ వెబ్సైట్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అండ్ దే నీడ్ టు అప్లై బిఫోర్. రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది నాట్ వెబ్సైట్లో. అండ్ 16th February లోపు మాత్రమే వాళ్ళు దీనికి రిజిస్టర్ అయ్యి ఉండాలి. మొత్తం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని అంటే 150. ఇందులో డిపో వైజ్గా, రీజన్ వైజ్గా చూసుకుంటే హైదరాబాద్ రీజన్లో 26 ఉన్నాయి, సికింద్రాబాద్ రీజన్లో 18, మహబూబ్ నగర్ రీజన్లో 14, మెదక్ రీజన్లో 12, నల్గొండ రీజన్లో 12, రంగారెడ్డి రీజన్లో 12, ఆదిలాబాద్ రీజన్లో 9, కరీంనగర్ రీజన్లో 15, ఖమ్మం రీజన్లో 9, నిజామాబాద్ రీజన్లో 9, వరంగల్ రీజన్లో 14. పూర్తిగా మొత్తం 150 అనేది ఖాళీలు వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా గైడ్లైన్స్లోకి వెళ్తే రిజర్వేషన్ ఆఫ్ ట్రైనింగ్ ప్లేసెస్ షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్న షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకు కూడా ఏ విధంగా రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది అనేది వాళ్ళు ఇచ్చారు. యాజ్ పర్ ద షెడ్యూల్ 2A రూల్ 5 ఆఫ్ అప్రెంటిస్ యాక్ట్ రూల్స్ 1992 రిజర్వేషన్ షెల్ బి మెయింటైన్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:16 టు ద షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ 1:32 టు ద షెడ్యూల్డ్ ట్రైబ్స్. షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి 1:16 చొప్పున అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి 1:32 చొప్పున వాళ్ళకు రిజర్వేషన్ కలిగి ఉంటుందని చెప్తున్నారు. అలాగే ద ట్రైనింగ్ ప్లేసెస్ ఫర్ ద అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ డిజిగ్నేటెడ్ ట్రేడ్స్ shall be reserved by the employer according to the prescribed norms followed in the respective state or union territory, and if training places cannot be filled from the other backward classes, then the training places so lying unfilled may be filled by the person not belonging to the other backward classes. ఇక్కడ దీని ప్రకారంగా చెప్పిన దాని ప్రకారం చూస్తే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఆ యొక్క స్టేట్ కానీ యూనిటరీ టెరిటరీలో ఉన్నటువంటి నామ్స్ ప్రకారంగానే వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క పోస్టులు ఏవైతే ఫిల్ అవ్వకో ఉంటాయో అటువంటి అన్ఫిల్డ్ ఉన్నటువంటి పోస్టులని వేరే క్యాస్ట్ల ద్వారా సంబంధించిన అభ్యర్థుల ద్వారా ఇది ఫిల్అప్ చేస్తారని చెప్తున్నారు. యాజ్ పర్ ద రిక్రూట్మెంట్ రెగ్యులేషన్ 2004
of TSRTC item number 12, 25% reservation shall be maintained for backward classes. ఈ యొక్క రిజర్వేషన్ యాక్ట్ టీఎస్ఆర్టీసీ సంబంధించిన దాని ప్రకారము 25% రిజర్వేషన్ అనేది వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఉంటుందని చెప్తున్నారు. నెంబర్ ఆఫ్ పోస్ట్ మెన్షన్ అబోవ్ ఈజ్ ప్రొవిజనల్, దే మే వ్యారీ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్. ఈ 150 అనేది కాన్స్టెంట్ కాదు, ఒకవేళ పెరగచ్చు తగ్గచ్చు. దీనికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏం చెప్తున్నారంటే క్యాండిడేట్స్ పొసెసింగ్ క్వాలిఫికేషన్ ఆఫ్ బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ and BCA. Candidates are eligible to apply for non-engineering graduate apprentice in TSRTC. ముందుగా చెప్పుకున్నట్టుగా ఎవరైతే నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ అండ్ బీసీఏ, మామూలుగా మనం చెప్పుకుంటే డిగ్రీ క్యాండిడేట్స్ అని చెప్పుకోవచ్చు. ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవడానికి అర్హులు అని చెప్తున్నారు. ప్రిఫరెన్సెస్ విల్ బి గివెన్ టు ద బీబీఏ క్యాండిడేట్స్. ఇందులో ప్రిఫరెన్స్ అనేది బీబీఏ క్యాండిడేట్స్కి ఇస్తుందని చెప్తుంది. The candidates who have passed the non-engineering graduate examination in streams BCom, BSc, BBA, BA and BCA in 2018, 2019, 2020, 2021, 2022 and 2023 are only eligible to be registered in the NATS website. ఈ విధంగా చెప్పినట్టు 18, 19, 20, 21, 22, 23 సంవత్సరాలలో పాస్ అయినటువంటి ఈ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆ డిగ్రీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం నాట్స్ వెబ్సైట్లో అప్లై చేసుకోండి అని చెప్తుంది. పిఎస్సి క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ది అబోవ్ పోస్ట్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. An amount of 15,000, 16,000 and 17,000 per month for first, second, third years respectively will be paid to non-engineering graduate apprentices towards stipend during the apprenticeship period. ముందుగా చెప్పుకున్నట్టుగా మనం ఫస్ట్ ఇయర్లో 15,000 పర్ మంత్, సెకండ్ ఇయర్లో 16,000 పర్ మంత్ అండ్ థర్డ్ ఇయర్లో 17,000 పర్ మంత్ వాళ్ళకి పే చేయడం జరుగుతుందని చెప్పారు. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఆన్ రిసిప్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఫ్రమ్ నాట్స్, షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ద GPA percentage of marks obtained in the basic prescribed qualification as applicable to the respective discipline. In case of non-receipt of candidates list, a mailer shall be conducted at regional office for selecting non-engineering graduates. After selection process, list of shortlisted candidates shall be sent to corporate office so as to enable us to upload the same into the NATS portal. After generation of online bonds, the selected candidates shall be intimated for posting at respective depots. వాళ్ళు సెలక్షన్ ప్రొసీజర్ ఏమని చెప్తున్నారంటే ఎవరైతే మెరిట్ ఉంటుందో ఆ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తుందని చెప్తుంది. ఒకవేళ ఫిలప్ కాక పక్షంలో నాట్స్ వెబ్సైట్ ద్వారా ఫిలప్ కాని పక్షంలో జాబ్ మేళా లాంటిది రీజనల్ ఆఫీస్లో, రీజనల్ డిపోస్లలో కండక్ట్ చేసిన తర్వాత అక్కడికి వచ్చిన క్యాండిడేట్స్ యొక్క ప్రొఫైల్స్ తీసుకొని అక్కడ షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళని నాట్స్ వెబ్సైట్లో వాళ్ళు అప్లోడ్ చేస్తామని చెప్తున్నారు అన్నమాట. దాని తర్వాతనే వాళ్ళు ఈ యొక్క క్యాండిడేట్స్ యొక్క షార్ట్ లిస్ట్ చేసుకొని ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఇంటిమేట్ చేస్తామని చెప్తున్నారు. No TADA will be paid to the candidates appearing for certificate verification. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వచ్చిన అంటే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి TADL పే చేయవద్దు, అది సొంత ఖర్చులతోటే వాళ్ళు రావాల్సి వస్తుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు సబ్మిట్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్. వెరిఫికేషన్కి రమ్మని చెప్పినప్పుడు పిలిచినప్పుడు మాత్రము వాళ్ళందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు వాళ్ళు. The committee shall take willingness from each candidate duly offering option of 3 depots of the concerned region. వాళ్ళకి 3 డిపోస్ని కన్సర్న్ రీజన్లో ఆప్షన్ ఇస్తుంది, వాళ్ళు సెలెక్షన్ చేసుకోవచ్చు. అప్రెంటిస్ ట్రైనింగ్ పీరియడ్ విల్ బి ఫర్ ఏ టోటల్ పీరియడ్ ఆఫ్ 3 years. 3 years వరకు అప్రెంటిస్ ప్రోగ్రామ్ ఉంటుంది. The apprentice candidate has to enter into agreement with the concerned regional manager on ₹100 non-judicial stamp paper. ఒక అగ్రిమెంట్లోకి ఎంట్రీ అవ్వాల్సి వస్తుంది. ₹100 బాండ్ పేపర్ మీద. అది అగ్రిమెంట్ అనేది రీజనల్ మేనేజర్కు క్యాండిడేట్కి ఉంటుంది. TSRTC రీజనల్ మేనేజర్కు క్యాండిడేట్కి అగ్రిమెంట్ ఉంటుంది అన్నమాట. The selected candidate has to pay an amount of ₹15,000 towards deposit at the depot. వాళ్ళు ₹15,000 డిపాజిట్ కింద డిపోలో పే చేయాల్సి వస్తుంది. అది 1 year వరకు వాళ్ళు ఉంటే తర్వాత ఆ ₹15,000 అనేది రిఫండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మధ్యలోనే 1 year లోపే వాళ్ళు వెళ్ళిపోయేది ఉంటే ఆ 15,000 మాత్రం తిరిగి ఇవ్వడం జరిగింది అనమాట. రిజర్వేషన్ ఫర్ ద లోకల్ క్యాండిడేట్స్. Reservation to the local candidates is applicable as provided in the rules and
and as amended as from time to time in force of date of notification. రిజర్వేషన్ టు ద లోకల్ క్యాండిడేట్స్ అనేది అప్లికేబుల్గా ఉంటుంది అన్నట్టు, ఎటువంటి అమెండ్మెంట్స్ జరిగినాయో దాని ప్రకారంగా ఆ నోటిఫికేషన్ సంబంధించి ఆ రిజర్వేషన్ అనేది లోకల్ క్యాండిడేట్స్కి ఇస్తారు. ద కార్పొరేషన్ రిజర్వ్ ద రైట్ టు క్యాన్సిల్ ద నోటిఫికేషన్ ఎంగేజింగ్ ప్రాసెస్ ఎట్ ఎనీ స్టేజ్. కార్పొరేషన్ వాళ్ళు ఈ వేకెన్సీస్ని వాళ్ళు కావాలనుకొని వద్దనుకున్నప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఆల్ ద అప్రెంటిసెస్ అండర్గోయింగ్ ట్రైనింగ్ ఎట్ డిపో యూనిట్స్ ఆఫ్ టీఎస్ఆర్టీసీ ఆర్ ఇష్యూడ్ అప్రెంటిస్ ఐడి కార్డ్. ఎవరైతే ఈ యొక్క అప్రెంటిస్ కింద ట్రైనింగ్లో సెలెక్ట్ అయిన తర్వాత ఈ డిపోస్ నుంచి వాళ్ళకి అప్రెంటిస్ ఐడి కార్డ్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఈ ఐడి కార్డ్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సిటీ ఆర్డినరీ, సబ్ అర్బన్ అండ్ డిస్ట్రిక్ట్ ఆర్డినరీ సర్వీసెస్లో ఫ్రీగా తిరగడం జరగవచ్చు. వాళ్ళు ఈ ఐడి కార్డ్ని పొందడానికి 10 రూపాయలు మాత్రం వాళ్ళు కట్టాల్సి వస్తుంది. ది అప్రెంటిస్ షల్ అబైడ్ బై ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏవైతే రూల్స్ ఉన్నాయో ఈ యొక్క టీఎస్ఆర్టీసీ ఈ అప్రెంటిస్ ప్రోగ్రాంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి కట్టుబాటుగా ఉండాలి. అండ్ ద అప్రెంటిస్ ట్రైనింగ్స్ ఆర్ అలౌడ్ నార్మల్లీ వీక్ ఆఫ్స్ అండ్ 12 CLs పర్ యానం. వాళ్ళకి నార్మల్గా వీక్ ఆఫ్స్ ఉంటాయి, దాంతోపాటు 12 CLs వాళ్ళు ఇస్తున్నారు. ఇఫ్ అప్రెంటిస్ ట్రైనింగ్ do not attend for more than above mentioned weekly offs and CLs, then the stipend have to be paid on pro rata. ఒకవేళ 12 CLs ఉన్న తర్వాత వీక్లీ ఆఫ్ కంటే ఎక్కువ వాళ్ళు లీవ్స్ తీసుకుంటే మాత్రం ప్రోరాటా బేసిస్లో వాళ్ళకి పే చేస్తారని చెప్తున్నారు. ద అప్రెంటిస్ ట్రైనింగ్ హ్యావ్ టు టేక్ ప్రయర్ రిటర్న్ అప్రూవల్ ఫ్రమ్ ద యూనిట్ ఆఫీసర్ టు అవైల్ CL, ఫెయిలింగ్ విచ్ ద సేమ్ మే బి ట్రీట్ యాజ్ అబ్సెంట్. అప్రెంటిస్ ట్రైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటర్న్ అప్రూవల్ యూనిట్ ఆఫీసర్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్నప్పుడైతే ఈ పై విధంగా ఏదైతే ప్రోరాటా బేసిస్లో పే చేస్తారో ఎన్ని రోజులు అయితే వాళ్ళు వస్తారో దాని ప్రకారంగానే వాళ్ళకి పేమెంట్ అనేది జరుగుతున్నట్టు. It shall not be obligated on the part of the employer to offer any employment to the apprentice on completion of the period of apprenticeship training in the established, nor shall be it obligated on the part of the apprentice to accept an employment under the employer. ఎటువంటి ఎంప్లాయర్ అప్రెంటిస్ ప్రోగ్రామ్ టర్మ్లో ఉన్నప్పుడు ఎటువంటి ఆబ్లిగేటరీగా ఉండకూడదు. పార్ట్ ఆఫ్ ఎంప్లాయర్ నుంచి కానీ ఎంప్లాయీ దగ్గర నుంచి కానీ జాబ్ ఇస్తామని, ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పేసి ఎటువంటిది ఉండకూడదు అని చెప్తున్నాను. ప్రొవిజన్ ఆఫ్ ఎనీ లా విత్ రెస్పెక్ట్ టు లేబర్ షెల్ నాట్ బి అప్లికేబుల్. లేబర్ లాస్ అనేది మాత్రం ఇక్కడ అప్లికేబుల్ ఉండదు. ఇట్స్ అండ్ కంప్లీట్లీ ప్యూర్లీ ఫర్ అనే అప్రెంటిస్ ప్రోగ్రామ్. ఫ్రెండ్స్, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్గా చదవండి. ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా చదువుకోండి. మీరు చదివినాకనే మీరు ఈ యొక్క ప్రోగ్రామ్కి అప్లై చేసుకోండి. మీకు నాట్ వెబ్సైట్, నాట్ పోర్టల్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడికి వెళ్ళాక నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నాట్స్లో ఇక్కడ స్టూడెంట్ అని ఉంటుంది. దీన్ని మీరు క్లిక్ చేసితే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్ రిజిస్టర్ ఉంది. ఇక్కడ మీరు స్టూడెంట్గా మీరు రిజిస్టర్ చేసుకోవాలి. స్టూడెంట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మీ యొక్క ఆధార్ కార్డు, వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ సీరియల్ మ్యాప్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, క్వాలిఫైయింగ్ డిగ్రీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్, ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ అండ్ బ్యాంక్ అకౌంట్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకున్న తర్వాత స్కాన్ చేసి పెట్టుకొని మీ దగ్గర పెట్టుకున్న తర్వాత మీరు రిజిస్టర్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు అప్పుడు ఒక లాగిన్ ఐడి ఉన్న యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. దాని ద్వారా మీరు లాగిన్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్, ఈ యొక్క జాబ్ ఏదైతే ఉందో మన టీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి జాబ్ అప్రెంటిస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఫిలప్ చేస్తే మీరు ఈ జాబ్కి అప్లై చేసినట్టుగా అవుతుంది అన్నట్టు.